హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంబర సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్స్. అవును ఫ్రెండ్స్, ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగల్ రాబోతోందా? క్యామియోలో మరో ఇద్దరు మెగా ఫ్యామిలీ నుంచి కనపడబోతున్నారా? అలాగే ఈ సినిమా రిలీజ్ డేట్ ఏంటి? ఫైనల్ గా మెగాస్టార్ చిరంజీవి గారి నెక్స్ట్ అప్డేట్స్ ఏంటి? ఇంతకీ ఈ శివరాత్రికి విశ్వంబర నుంచి ఏదైనా స్పెషల్ అప్డేట్ ఉందా? ఇలాంటి వాటి గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, వాటి గురించి తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి ఈ వీడియోని లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్దాం. మెగాస్టార్ చిరంజీవి గారు బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రాబోతున్న విజువల్ వండర్ విశ్వంబర మూవీ. ఫ్రెండ్స్, ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్రో సాంగ్ అయితే తీశారు మేకర్స్. అలాగే ఈ సినిమాలో తీసిన మరో సాంగ్ గురించి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది. అవును ఫ్రెండ్స్, ఇందులో రామ అంటూ లిరికల్ సాంగ్ తో మొదలయ్యే సాంగ్ అయితే ఒకటి ఉందట. ఈ సాంగ్ సినిమా మొత్తానికి హైలైట్ గా ఉండబోతుందని, ఇందులో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ గారు స్పెషల్ గెస్ట్ గా కనిపిస్తారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ సినిమాలో మెగా ఫ్యామిలీ నుంచి నిహారిక గారు కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్ గా కనిపించబోతున్నారని ఆల్రెడీ టాక్ అయితే వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సినిమాకి సంబంధించి వశిష్ఠ గారు షేర్ చేసిన పోస్ట్ అయితే వైరల్ గా మారింది. రామ అనే సాంగ్ లో సాయిధరమ్ తేజ్ గారు నటిస్తుండడంతో పాటు ఈ సాంగ్ సర్ప్రైజింగ్ గా ఉండబోతుందని, అందులోనూ ఈ సాంగ్ ని వీలైతే ఉగాది కానీ లేదా శ్రీరామనవమికి స్పెషల్ ట్రీట్ గా రిలీజ్ చేయబోతున్నారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ సినిమా విజువల్ వండర్ గా ఉండబోతుందన్న విషయం ఆల్రెడీ తెలిసిందే. ఇందులో మెగాస్టార్ చిరంజీవి గారు డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తారు. వాటికి తగ్గట్లుగానే హీరోయిన్ గా త్రిష నటిస్తున్న విషయం కూడా తెలిసిందే. ఈ సినిమాలో త్రిష కూడా చాలా స్పెషల్ గా కనిపిస్తోందట. ఆమెకు సంబంధించి చాలా సీన్లు సూపర్ గా ఉంటాయని ఆల్రెడీ గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతే కాదు ఫ్రెండ్స్, పోస్ట్ పోన్ అయితే వెంటనే అనౌన్స్ చేశారు కానీ ఆ తర్వాత రిలీజ్ డేట్ ను మాత్రం ఇంతవరకు అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. దీనికి కారణం VFX అని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాని చాలా ప్లాన్డ్ గా పక్కా సూపర్ డూపర్ హిట్ అయ్యేలా సరికొత్త విజువల్ వండర్ ట్రీట్ గా రూపొందుతున్నట్లు ఇండస్ట్రీ నుంచి టాక్. ఇక అలాగే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన సాంగ్స్ అన్ని పూర్తి అయిపోయాయట. సాంగ్స్ అన్ని కూడా చాలా సూపర్ గా వచ్చాయని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా ఒక టీజర్ తో అనౌన్స్ చేస్తారని, అది కూడా తొందరలో తెలియబోతుందని టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇక ఈ సినిమా ఫైనల్ స్టేజ్ లో ఉండగా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్ న్యూస్లు అయితే వినిపిస్తున్నాయి. ఫస్ట్ గా అయితే నాని గారి నిర్మాణ సంస్థలో ఒక సినిమా అయితే అనౌన్స్ చేశారు. కాకపోతే ఆ సినిమాను వెనకనెట్టి ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్న అనిల్ రావిపూర్ తో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా తీయబోతున్నారు. ఇది ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా జరిగిపోయింది. తొందరలో ఈ సినిమా పట్టాలేకపోతుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి రాఘవేంద్రరావు గారు ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ అయితే సూచించారు. ఆ టైటిల్ ఇప్పుడు ట్రెండింగ్ గా వైరల్ అవుతోంది. ఆ టైటిల్ ఏంటంటే సంక్రాంతి అల్లుడు. ఇక అలాగే మెగా ట్రీట్ గా రాబోతున్న విశ్వంబర మూవీ గురించి ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్ళు అప్డేట్ లేకపోవడంతో వాళ్ళు కొంచెం ఫీల్ అయితే అయ్యారు. ఇప్పుడు ఇచ్చిన అప్డేట్ తో ఫుల్ ఫామ్ లేకైతే వచ్చారు మళ్ళీ. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మూవీస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.